గైస్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో, ఈ వీడియోలో పెద్ద ఎడిటింగ్ అయితే ఏముండదు. ఫోటోస్, వీడియోస్ అవి డిస్‌ప్లే చేస్తా అంతే. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో. రీసెంట్‌గా నాకు నిన్న ఈవినింగ్ అయితే ఒక ప్రమోషన్‌కి రిలేటెడ్ ఒక ఈమెయిల్ అయితే వచ్చింది. అగ్రీమెంట్‌కి రిలేటెడ్ రిసోర్సెస్ మేము ఒక డాక్యుమెంట్ చేసేసి మీకు లింక్ ఇస్తున్నాం. సో, ఈ లింక్ క్లిక్ చేసేసి మీరు ఆ ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో, ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇఫ్ నీడ్ రన్ యాస్ ఏ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి చెప్పారు. సో, వీళ్ళు ఎప్పుడైతే ఫైల్‌ని రన్ యాస్ ఏ అడ్మిన్ అని చెప్పారో సో, అప్పుడు నాకు అది 100% కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఒక సైబర్ అటాక్ అని చెప్పేసి. సో, వెంటనే వర్చువల్ మిషన్‌ని లాంచ్ చేసేసి విండోస్ 10 అయితే సెటప్ చేశాననమాట. సో, సెటప్ చేసేసి ఆ విండోస్ 10లో నేను వీళ్ళిచ్చిన ఫైల్‌ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి రన్ చేయడం జరిగింది. సో, నేను వర్చువల్ మిషన్‌లోనే చేస్తున్నా కాబట్టి రన్ చేసేసా దాన్ని. రన్ చేసిన తర్వాత నాకు వెంటనే పెద్ద చేంజెస్ ఏం కనిపియలేదు. బట్ వితిన్ 5-10 సెకండ్స్‌లో వేరే ఒక ఫైల్ అనేది నా సిస్టమ్‌లో రన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఆ ఫైల్‌ని నేను తీసుకెళ్ళి వైరస్ టోటల్‌లో నేనైతే దాన్ని అప్‌లోడ్ చేసి చెక్ చేశాను. సో, అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిందేంటంటే అదొక ట్రోజన్ ఫైల్ అనమాట. సో, ట్రోజన్ అంటే మన ఫాలోవర్స్‌కి అందరికి తెలుసు ఆల్రెడీ. అదొక మెలిషియస్ అండ్ డేంజరస్ ఫైల్ గైస్. దాన్ని ఇంకా క్లియర్‌గా అనాలిసిస్ చేసేసి దాని యొక్క ఐపీస్ ఫైండ్ ఔట్ చేస్తే 7-8 ఐపీస్‌కి అయితే కనెక్ట్ అయ్యి ఉందనమాట. సో, ఆ ఐపీస్ యొక్క అన్ని లొకేషన్స్ నేను చూస్తే నాకు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి తెలిసింది. సో, ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశా కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను గైస్.